ఇండియన్ యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరం సుందరి. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు సంజయ్ కపూర్, మంజోత్ సింగ్, సిద్ధార్థ్ శంకర్, రంజీ పనికర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో సక్సెస్ఫుల్ చిత్రాలను అందిస్తున్న మడోక్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ గురించి, హీరో సిద్ధార్థ్ గురించి దుబాయ్ క్రిటిక్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించిన గాసిప్ వివరాల్లోకి వెళితే, పరం సుందరి సినిమా ప్రమోషన్స్ ను ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ చేపట్టారు. ముంబైలో మీడియాకు ఇంటర్వ్యూలతో పాటు ఢిల్లీలో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే రొమాంటిక్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్లో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలైట్గా మారింది. వారిద్దరి మధ్య సన్నిహితంగా ఉన్న అంశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఢిల్లీలో చేపట్టిన పరం సుందరి సినిమా ప్రమోషన్స్లో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య క్లోజ్ సీన్లపై ఉమేర్ సంధూ ట్వీట్లు చేస్తూ ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. జాన్వీ కపూర్కు నోట్లో స్వీట్ పెట్టి తినిపించిన ప్రతిసారీ ఆయన తన చేతి వేలును నాకుతూ కనిపించాడు. కియారా అద్వానీ: ఓసారి నీ భర్తపై కన్నేసి ఉంచు. జాన్వీ కపూర్తో సరసాలు చేస్తున్నాడు. కాస్త జాగ్రత్త అన్నట్టు ఆయన ట్వీట్ చేశాడు. జాన్వీ కపూర్ గురించి ఉమేర్ సంధూ ట్వీట్ చేస్తూ, ఇండియాలో నెపో హీరోయిన్లలో ఆమె హాట్ అండ్ సెక్సీగా యాక్టర్. ఆమె తాను అందంగా కనిపించడానికి, అలాగే హాట్ లుక్తో అలరించడానికి ఆమె కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది అని అన్నాడు. అలాగే ఆమె అందానికి యువ హీరో సిద్ధార్థ్ పడిపోయాడు. ఆమెను ట్రాప్ చేయడానికి సిద్ధార్థ్ తన శక్తికి మించి ప్రయత్నించాడు. పరం సుందరి సినిమా కోసం పనిచేసేటప్పుడు ఆయన ఆమె మత్తులో మునిగిపోయాడు అని ఉమేర్ సంధూ ఓ గాసిప్ను సోషల్ మీడియాలో వదిలాడు.